హలో అందరికీ ఈ ఇయర్ 2025 మేమైతే గణేష్ని పెట్టుకుందామని డిసైడ్ అయ్యాము. ఇదైతే మా బాబు దుష్యంత్ రిక్వెస్ట్ మీద వాళ్ళ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మీద అయితే గణేష్ని పెట్టుకుందామని డిసైడ్ అయ్యాము. ఆంటీ మేము గణేష్ని పెడుతున్నాం కాబట్టి మేము వీడియోస్ కూడా చేసుకుంటాము, మాకు వీడియోస్ కూడా తీయండి, మేము వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము అంటే కూడా నేను వీడియోస్ తీసి ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో పెడుతున్నాను. ఫస్ట్ టైం అయితే నేను ఒక యూట్యూబ్లో ఫుల్ వీడియో పెడుతున్నాను. ఇదంతా ఫుల్ వీడియో మొత్తం గణేష్ల గురించే ఉంటుందన్నమాట. మేమైతే ఇప్పుడైతే గణేష్ని తీసుకురావడానికి వెళ్తున్నాము. గణేష్ ఎక్కడ తీసుకుంటున్నాం అయితే ఐడియా లేదు. ఒక ట్రాలీ ఆటో అయితే మాట్లాడుకొని అయితే అందులో వెళ్తున్నాము. మా హస్బెండ్ తీసుకెళ్తున్నాడు గణేష్ని తీసుకురావడానికి. అయితే ఎక్కడికైనా ఇస్తే మాకు తెలియదు, చూడాలి అతను ఎక్కడికి తీసుకెళ్తాడని చెప్పేసి. సో ఈ వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇది జస్ట్ పిల్లల ఎంకరేజ్మెంట్ కోసమే ఈ వీడియో ఫుల్గా తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే ఫుల్గా చూడండి.
తీసుకున్నాం అందరం 4.5 అనుకుంటున్నాం. మీ బడ్జెట్లో వచ్చినప్పుడు తీసుకుందరులేండి. ఇక్కడ బడ్జెటే లేదు. గణేష్ ఉంది పెద్దది పెద్దది అంటున్నారు. ఇగో ఈ గణేష్ చాలా బాగుంది. అరే సై ఉన్నది ఒకట మట్టి గణేష్ తీసుకోండి. అరే ఏమున్నామా ఛత్రపతి శివాజీ గణేష్. అరే చూడు అడ్డు అరే గోల్డ్ గణేష్ గోల్డ్ గణేష్. మళ్ళీ ఇందులోనే తీసుకెళ్ళాలి గణేష్ ని. ఏం అవసరం లేదు నాకు చైర్, మీరు దిగండి సేఫ్ గా. ఇగో వీడియో సో ఇంకా స్టార్ట్ చేయలే గణేష్ అయితే నాగోలు వచ్చినాం పిల్లల్ని తీసుకొని. ఇక చూడండి పిల్లలు ఎలా ఉరుకుతున్నారో. ఇలా ఆపడం కష్టం ఉంది. వ్యాన్లో అయితే ఫుల్ ట్రాలీ ఆటోలో అయితే ఫుల్ ఎట్లా అల్లరి చేసారంటే దారి పొడితో మొత్తం మర్చుకుంటూనే ఉన్నారు అనమాట. ఇప్పుడైతే ఫుల్ ఎనర్జీగా అవుతున్నారు. గణేష్ కొనేటప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఇక ఇక్కడైతే చాలా గణేష్లు ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం అనమాట. నాకు అసలు నాగోళ్ళు అమ్ముతారని కూడా తెలియదు. ఫుల్ గణేష్లు ఉన్నారు ఇక్కడ. చాలా బాగున్నాయి. ఏమో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. ఎంత బాగా गणेश का बाजार मांग रहे हैं जो ये बच्चे लोग गणेश रख रहे हैं. आप लोग भी चंदा दे दीजिए ना इन लोगों को. आप लोग ही मांग रहे हैं ना अभी तो गणेश भी खाने के लिए. आप लोग भी दे दीजिए बच्चों को. अभी गणेश खरीदने के भी पैसे जमा नहीं हुआ. तुम ही दे दो हमको 1100. अच्छा इन लोगों आप 10-10 रुपए दिए तो भी ठीक हो जाएगा. तुम दो ना मेरे आप लोग के नाम से इन लोग को दे देती हूँ. చూడరు అని ఫోన్ పట్టుకుంటే తక్కువ అంటే లేవు వాళ్ళ దీంట్లో. ఏం అడుగుతున్నావు? డౌన్ కలాకర్. డౌన్ ఏమన్నా తెలియదు. టేస్ట్ అవ్వాలంటే డౌన్ కలాకర్. డౌన్ కళాకార్. డౌన్ కళాకార్. లొకేషన్ కూడా ఒకసారి ఎక్కడో సరే ఇక్కడ ఎందుకు పెట్టారు? అచ్చా మా హస్బెండ్ అయితే ఎవరు డాన్ కళాకార్ కోసం అయితే ఎత్తుకుతున్నారు. DON డాన్ కళాకార్ అంట. ఈ గణేష్ చూడండి ఎంత బాగుందో అసలు. గణేషులు అయితే చాలా బాగుంది. ఇంకా పెయింట్ చేయలేదు. అరే ఇదే అనుకుంటాను. ఓ మహారాజ్ గణేష్.
మూతి కలర్ అయితే నాకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది? చాలా పెద్ద ఉన్నది మరి టైగర్ సమోసా తింటుండే కదా. వెళ్తూనే ఉన్నాం, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఈ గణేష్ అయితే చాలా బాగుంది. బా. వావ్, చిన్న చిన్న ఐడల్స్ ఎంత బాగున్నాయి. గణేష్ అయితే ఎంత బాగుంది కదా. ధోతి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వెంకటేశ్వర స్వామి గణేష్. ఈ పిల్లలకైతే ఇక్కడ గణేష్ అపోజ్ చేసే అంత అయితే బడ్జెట్ లేదు పాపం. మీరే డొనేట్ చేయండి. మంకీ గణేష్, ఈ గణేష్ అయితే ఎంత బాగుందో. అవునా, ఈ గణేష్ అయితే చాలా బాగుంది గాయ్స్. ఏంటో వస్తున్నారు వెళ్తున్నారు అన్ని దిక్కుల. మట్టి గణేష్ ఇక్కడైతే పెయింటింగ్ ఇది పెయింట్ అవ్వలేదు. అన్ని మట్టి గణేషులకి పెయింట్ చేస్తున్నారు. అంటే సో ఇక్కడైతే గణేష్ బాగుంది. మీకు ఏ గణేష్ నచ్చిందో కామెంట్ చేయండి. చాలా యూనిక్ ఉంది. మట్టి గణేష్ అయినా కూడా ఎంత బాగుంది. అందరు కూడా మట్టి గణేష్ ప్రిఫర్ చేయాలి. చూడండి, మట్టి గణేష్ అందంగా ఉండవు అనుకుంటున్నారు, కానీ ఈ అన్న పెయింటింగ్ వేస్తున్నారు. చూడండి ఎంత బాగా వేస్తున్నాడో. పెయింట్ చేయలేదు ఇంకా. వావ్, ఎంత బాగుంది. సో బాయ్ గాయ్స్, ఇంకా చూద్దాం. ఈ గోడ చాలా మంచిగా ఉంది గణేశుడు. వావ్, నిజంగానే రెండు కళ్ళు అయితే సరిపోవట్లేవు. గణేష్ లేడు, శివుడే ఉన్నాడు. కానీ చాలా బాగుంది, బాగా స్కల్ప్చర్ చేశారు. ఇగో నేనైతే ఈ గణేష్ తీసుకోమని చెప్తున్నా. చూద్దాం చూద్దాం, జరు అదేంటాడు. అది 4 ఫీట్స్.
ఎంత నాలుగు ఫీట్లు అది 3.5 ఎంత తీసుకున్నాము ఇదే మంచిగా ఉంది కదా మన ఎంత మంచిగా అది కిందికి ఉందన్న కాదు 9500 అంట తీసుకుంటావా నేను అదే వద్దంటున్నా మీ దగ్గర ఉన్నాయి 2-3 వేలకి మీరు 2-3 వేల గణేష్ చూడాలి కానీ ఇది తీసుకుందాము ఇది కూడా బాగుంది ఇది బాగుంది సెలెక్ట్ చేసుకోరు మీరు అది 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 అడుగుతాడు అది ఇదే 10,000 ఉంటుందా ఇది చిన్న సైజ్ తీసుకొని తక్కువ బాగుంది కానీ అది ఎప్పుడు రెగ్యులర్ ఇట్లాంటివి బాగుంటాయి మీరు పిల్లలు కాబట్టి మీరు పిల్లల్లాగా ఉంటది గణేష్ చిన్న అవు చేతులు అంటే పెట్టకండి వాళ్ళు అదే తీసుకుంటున్నారు రే ఇక్కడ 3 ఫీట్ గణేష్ లే 9,000 రూపీస్ చెప్తున్నారు 3 ఫీట్ గణేష్ 9,000 అంట మీ దగ్గర ఉన్నది 3,000 రూపీసా 4,500 ఆహా 4,500 5,000 ఇక్కడ నుంచి నీ ఫోన్ పే పైసల నుంచి 500 అచ్చా అచ్చా పిల్లలు వాళ్ళు అదే వేసుకొని లాస్ట్ ఒక ఫైనల్ చెప్తా నేను కానీ 500 తక్కువ తీసావా కాదు 3 ఫీట్స్ కే 9,000 అంటే మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఎట్లా వేస్తారు 4 కాదు జస్ట్ 2.5 ఫీట్స్ అట్లా ఎత్తుకోండి అబ్బాయి ఈ చిన్న గణేష్ వైలెట్ ధోతి వేసుకున్న గణేష్ బాగుంది అది తీసుకోండి నాకు మేము సెలెక్ట్ చేసుకుంటాం ఓ అసలు వీళ్ళు వినట్లేదు వీళ్ళకి ఇవన్నీ బుక్ అయిపోయినాయి అంట లోపల भैया अच्छा रेट में अच्छा वाला बताओ बच्चे पहले बार लगा रहे ऐसे जाए तो कैसा होता बोलो अच्छा लगेगा हाँ अच्छा ही है नॉर्मल है अच्छा है कितने बोल रहे गाइस ఎంత మంచి ఉంది మీరే చెప్పండి गाइस ఇక్కడ अरे क्या भैया ये बच्चे का बजट के हिसाब से बताओ ఓవర్ చూడండి చెప్పండి న్యాయమేనా పిల్లలకి అట్లా తీసుకుంటారా అవును కదా ఇక్కడ మీకు చూడండి ఎన్ని మంచి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ కానీ ఎవరు ఇవ్వట్లేదు ఇక్కడ మనం చూసాం इन लोगों का 3 फीट का बताओ ना ये बुक है बुक ये खाली है भैया 3 फीट का बताओ ना 4 ఫీట్ అన్ని చూడండి అండి 3 ఫీట్ 4 ఫీట్ అవునా సో ఇక్కడ ఇదే మాకు నచ్చింది కానీ ఇక్కడ లాస్ట్ 13,000 అంటే అది 13,000 అంటే ప్రైస్ 6 ఫీట్ కానీ ఇక్కడ దూల్పేటలోనే అయిపోతున్నాయి మంచిగా దొరుకుతున్నాయి గాయస్ కానీ అంకుల్ అయితే నాగోల్ తెచ్చేసాడు పాజిటివ్ कितना का रुपया 5,000
పాజ్ చేయలే అంటే లేదు. ఏం డిస్కస్ చూపించొద్దు కాదు. సో గైస్ ఇలా చాలా మంచిగా ఉంది. పైసలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. అంటే కొబ్బరికాయ అగరబత్తులు అవన్నీ తాగుతాను. ఇంకా కొబ్బరికాయ కొనలే మనం ఇంకా. అగరబత్తులు అవి కూడా పోవాలంటే నేను కూడా తీసేసుకోలే పెద్ద ఉంది మంచిది చూసే అందరూ షాక్ అయిపోతుంది. ఇంత తక్కువ రేట్ తక్కువ రేట్లో చాలా ఎక్కువ. ఇప్పుడు బుక్ చేసినామా ఇది? ఎంత మంచిగా చెప్పండి మీరు 6000 కి వర్తా నాట్ వర్తా థ్యాంక్ యూ భయ్యా. జై జై గణేష్ జై జై ఇప్పుడైతే మనం గణేష్ ఒక రౌండ్ వేసుకొని వద్దాం. అప్పటి నుంచి అన్నని ప్రతి వాడితే 6000 వరకు వచ్చింది. 13,500. చేంజ్ 1 రూపీ చేంజ్ చేంజా లేదు, గల్లలో ఉంది మన గల్లలో. ఎవరికి పెట్టాలి కట్నం? ఆడ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసేసి మనమే నువ్వే కొడతావు తీరా. అన్ననే కొట్టమను. 13,000 అడుగు అన్నకి అడుగు ఎంత తక్కువనే ఉందా అని అడగండి. నా ఫోన్తో కొట్టేస్తున్నా అది తీయలే. మా గల్ల అయితే ఎక్కడుంది? వెహికల్లో ఉంది. సో అందుకే ఫోన్పే అయితే చేసేస్తున్నాము. ఫైనల్గా వీళ్ళైతే ఒకటి డిసైడ్ అయ్యిండ్రు. బడ్జెట్కి మించి డిసైడ్ అయిపోయిండ్రు. ఏం చేస్తారో తెలియదు ఇక చూద్దాం. గైస్ ఎంత మంచిగా ఉంది గణేష్. మెంటల్ అయిపోతాను అందుకని మీకు చూపిస్తాను. పాపం పిల్లలు ఇంకా మిగతా పిల్లలు అందరు అక్కడ ఉన్నారు. అరే మన పిల్లలు మళ్ళీ గీడే ఉన్నారు ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి రోడ్ మీద పోతే క్రేన్ ఒకటి ఎత్తుతుండే చూడు, ఆడ పక్కనే ఆటో ఉంది. మన ఆగే రాదే పిల్లలు రాని. ఏంటి 200కి ఇచ్చిందా? అంటే ఇప్పుడు మనమే తీసుకోవాలా వాటిని? ఏంటి వీటినా? టాపిక్ రమ్మంటుండు. గణేష్ చేస్తారు కదా వీళ్ళకి నాకంటే వీళ్ళకి నాకంటే ఎక్కువ లైక్స్ వస్తాయి. నన్ను ఎక్కడిస్తున్నాడు. నాకు తక్కువ లైక్స్ వస్తున్నాయి, నీకు నాకంటే తక్కువ లైక్స్ వస్తున్నాయి నీకు అని. అందుకే ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొంచెం నా వీడియోస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి. గణేశుడు అయితే తీసుకొచ్చేస్తున్నారు.
అరే కరెక్ట్ ఉన్నా అడుగు ఎక్కడిది ఎక్కడి వరకు ఈ గణేష్ అడుగు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ అక్కడి వరకు మీరు ఇట్లా వాక్ చేసుకుంటూనే వెళ్తారా? నాగోల్ నుంచి వాక్ చేసుకుంటూ వస్తున్నారా? సో ఆంటీ బ్యాండ్ అయితే కొడుతుంది.
ఇది గోకుల్ థియేటర్ ఎంట్రన్స్. ఎర్రగడ్డలో గోకుల్ థియేటర్ ఉంది కదా, అక్కడ ఎంట్రన్స్లో అయితే అలా డెకరేట్ చేశారు. వాళ్ళు బాగా చేస్తారనమాట. గణేషునికి అయితే సెలబ్రేషన్స్ బాగా ఉంటాయి వాళ్ళవి. ఇక్కడ ముందు వెళ్తే అయితే మా షాప్ వస్తుంది. మాది బాలాజీ స్వీట్ హౌస్ అనమాట. ఇగో చూడండి, ఇదే బాలాజీ స్వీట్ హౌస్, 964 పిల్లర్ నెంబర్, ఎర్రగడ్డ మెయిన్ రోడ్. ఇక్కడైతే కొంచెం హడావిడి చేసినాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈ జేకే పాయింట్ హోటల్ వస్తుంది. ఈ గల్లీలోకి వెళ్ళాలన్నమాట. గల్లీలోకి వెళ్తే మా ఇల్లు వస్తుంది. మేమైతే ఇప్పుడు గణేష్ని మా పార్కింగ్లో అయితే పెడుతున్నాము. ఇక్కడైతే వేరే గల్లీ గణేష్ అయితే ఆగమనం చేస్తున్నారు. గణేష్ ఆగమనం అంటారు కదా, వెల్కమ్ చెప్తున్నారు. చాలా పెద్ద డీజే పెట్టారు. చాలా బాగున్నాడు ఈ గణేష్ అయితే. మాకి కూడా అదే వెల్కమ్ లాగా అనిపించింది అనమాట. అలా ఫీల్ అయిపోయారు పిల్లలంతా. సో ఆ గణేశుడు ముందు, మా గణేశుడు వెనుక, సో పక్క పక్కనే వెళ్ళాయి అనమాట. సో ఆ డీజే పక్క నుంచే వెళ్ళేసరికి పిల్లలైతే ఆ గణేశునికి, మా గణేశునికి ఒకే వెల్కమ్ లాగా ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నారనమాట. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మొత్తము. మేము 3కి వెళ్ళాము ఆఫ్టర్నూన్. మళ్ళీ మేము తిరిగి వచ్చేసరికి 7:30 అయిందనమాట. ఈ గల్లీలో కొంచెంసేపు లేట్ అయింది. సో ఫైనల్గా మేము రీచ్ అయ్యే వరకు అయితే 7:30 అయింది. ఇంకా అప్పుడు మా గణేష్లో అయితే పార్కింగ్లో పెట్టేశాము. ఫోన్లో ఛార్జింగ్ వీడియో లెందీగా ఉన్నా కూడా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.